దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు అనగా మనం పిలిచినది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచాడు. ఆయన ప్రపంచ పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. మనల్ని పిలిచింది పరిశుద్ధుడైన దేవుడు గనక మనము ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక ప్రతి విషయంలో కూడా తినే విషయంలో పరిశుద్ధత, త్రాగే విషయంలో పరిశుద్ధత, ధరించే వస్త్రాలు ధరించే విషయంలో పరిశుద్ధత, పాటలు పాడే విషయంలో పరిశుద్ధత, ప్రార్థన చేసే విషయంలో పరిశుద్ధత, ప్రసంగం చేసే విషయంలో పరిశుద్ధత, దేవునికి బలి అర్పించే విషయంలో పరిశుద్ధత, ప్రతి విషయంలో కూడా దేవుని పాదాల దగ్గర మనము పరిశుద్ధత కోరుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనిషి యేసుక్రీస్తు ప్రభుల వారి నమ్ముకున్న తరువాత పరిశుద్ధత మీద దృష్టి పెట్టడం లేదు, పరిశుద్ధత మీద ఏమాత్రం ఏకాగ్రత పెట్టడం లేదు. పరిశుద్ధంగా బ్రతకాలి, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పాపము లేనివాడు, నా దేవుడు పాపాన్ని జయించినవాడు, నా దేవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపము లేకుండా లోపము లేకుండా బ్రతికినటువంటి గొప్ప దేవుడు గనక ఆయనలాగా మనము కూడా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్ముకున్న తరువాత మనము పాపము లేకుండా బ్రతకడమే ప్రభు యొక్క బిడ్డల యొక్క లక్షణం. ఎందుకంటే పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. పాపము చూపులో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, చేసే పనిలో కానీ మనలో పాపం ఉన్నట్లయితే మనము దేవుని సంబంధులము కాం, మనము దుష్టుడైన అపవాది సంబంధం అవుతామని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము ప్రతి విషయంలో కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. ఎంతవరకు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే దేవుని యొక్క బిడ్డలారా, 100కి 100 పార్లు మనము దేవుని పాదాల దగ్గర పరిశుద్ధంగా బ్రతకడము నేర్చుకోవాలి. పరిచర్య చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ, ప్రసంగాలు చేస్తూ పరిశుద్ధత కూడా మనము కాపాడు